ఈరోజు మా ఇందమ్మ బిజీ బాబాయ్, అందుకే మనం దిగాం. ఈ బిజీ బిజీ లైఫ్లో బిర్యానీ తినాలి కదా, అందుకే వచ్చేసాం ఫుడ్ ప్లానెట్కి. స్పేస్లో ఉన్న ప్లానెట్స్కి ఎలాగ వెళ్ళలేం కదా. కాంబో ఆఫర్స్ అంటే బాగా కక్కుతూ ఉంటాం బాబాయ్. 359కే మంచి డీల్ అనమాట. వచ్చేసాం. లిఫ్ట్ అంటే చాలు బాబాయ్, సందులో సడమే అన్నట్టు మా గౌతమ్ గడు టాప్ మంది దూరేస్తాడు. ఏ వాట్ ఏ క్యూట్ స్మైల్. మా ఇష్మతి ద్వారాలు తెచ్చుకున్నాయి. ఇఫ్ యూ సీ మై టీషర్ట్, నాట్ ఆఫ్ ది ఎర్త్, ఎందుకంటే వీ ఆల్రెడీ కేమ్ టు ఫుడ్ ప్లానెట్ కదా, వీ ఆల్రెడీ ల్యాండెడ్ ఆన్ న్యూ ప్లానెట్. లోపలికి వెళ్ళగానే బాబాయ్ రూమ్ అడిగాయి. బాబాయ్ ఫుడ్ ఎక్కడ పెడతారంటే, అలా మూలకెళ్ళి పక్కకి ఒక రూమ్ ఉంటుంది, అందులో దూరు. ఎంతో పెద్ద మాట అన్నాడు సార్. లోపల రాగానే మావిడ హడావుడి స్టార్ట్ అయింది. అప్పుడే లోపలికి వస్తున్నా మా జనసేన చూసి, సారీ దేవసేన, హాయ్ బ్రో అని చెప్పింది మావిడికి. మావిడ కూడా హాయ్ అని చెప్పి హైఫై ఇచ్చాడు. హాయ్ ఫై. ఫుడ్ వచ్చేలోపు మనం కూడా ఏదో యాక్టింగ్ చేయాలి కాబట్టి ఆ ఫోన్ తీసి అటు ఇటు చూసి మావిడు నేను డిస్కస్ చేస్తున్నాను. వాడు అంటున్నాడు, డాడీ ఆ బ్రిడ్జ్ మీద మన బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందంటావు, బాగుంటుందంటావా, ఆ సైట్ ఎంత ఉంటుందో అడుగు అన్నాడు అనమాట. ఈలోపు అక్క ద్వారాలు మూసింది, కొంచెం ప్రైవసీ కావాలంటే. అరే బాబు బిర్యానీ ఆర్డర్ పెట్టంటారంటే, వీడేమో సీరియస్గా చదివే విద్యార్థి, ఆవిడేమో సిన్సియర్గా టీచింగ్ చేసే టీచరు. ఇద్దరు అటు ఇటు తిప్పి చివరికి రాజ్యాంగాన్ని నా చేతిలో పెట్టారనమాట. మెను అటు ఇటు తిప్పి కొంచెం అనుకున్నాను అనమాట, ఈ బిర్యానీ మెంటల్ కానీ ఫిజికల్ కానీ వీకు అయినా కూడా ఏదో ఒకటి వేసేద్దాం అని మండి సెలెక్ట్ చేసి ఫ్రై పీస్ మండి ఫుల్ చెప్పాను భయ్య. ఫుడ్ చెప్పేసి వెయిట్ చేస్తుంటే ఈలోపు వెయిటర్ వచ్చి తోడా టైం లగేగా భయ్య అన్నాడు. నేను కూడా అదే వేలో తోడా ప్యాజ్ డాలు అని చెప్పేసి బాబాయ్ని పంపించా. వాడు బిర్యానీ తెచ్చేసరికి మా వాడికి హంగ్రీ చేతలా హంగ్రీ ఎక్కువైపోయింది. బాబు కొద్దిగా వాటర్ తాగని వాటర్ ఇచ్చా, కొద్దిగా తాగి రిలాక్స్ అయ్యాడు. నిప్పు రవ్వల మీద నీళ్ళు వేస్తే పొగ ఎలా వస్తుందో బిర్యానీ రాలేదని వీడు మా మొహం మీద సూప్ పెట్టాడు అనమాట. ఏదో ఒకటి వేసేద్దామని చెప్పి మెల్లగా మటన్ సూప్ స్టార్ట్ చేసాం. లిటరల్లీ కొంచెం ఘాటుగా ఉన్నా కూడా స్పైసీగా కొద్దిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది భయ్య. సరే కదా అని సూప్ మా ఊరు తింటాను పెడితే, ఇవన్నీ మన వల్ల ఏ పని కాదులే సరే అని నేను మా దేవసాన్ని మాత్రం శుభ్రంగా తాగుతున్నాం భయ్య. బాబాయ్ మాత్రం సూప్ మంచిగా చేశాడు, మటన్ సూప్ అంట. సర్లే ఏదో ఒకటి బిర్యానీ వచ్చే వరకు కొంచెం మెల్లగా కడుపు కొద్ది కూల్ చేసుకుందాం అంటే అది మాత్రం మంటకిచ్చింది అనమాట. సూప్ కూడా తాగేసాం, ఇంకా బిర్యానీ రాలేదు. ఆ టైంలో నాకు వినిపిస్తుంది ఒకటే మాట, టైం 7:30 బిర్యానీ ఇంకా రాలేదు. సరే కదని కొద్దిగా ఫన్ చేస్తానమాట. వీడున్నాడే అసలు మామూలుడు కాదనమాట. మొత్తానికి వచ్చాడు భయ్య. సరే బిర్యానీ కన్నా ముందు స్టార్టర్ చెప్పాం, మర్చిపోయా. ఆఫ్ఘనీ మూర్గ్ తందూరి అంట. సర్లే ఆఫ్ఘనిస్తాన్ ఎలాగే వెళ్ళలేదు, ఈ ఆఫ్ఘనీ తందూరి అన్న తిందాం అని మెల్లగా స్టార్ట్ చేసాం అనమాట. పొగలు కక్కుతున్న చికెన్లో ఏలెడితే ఏలు కాలేదు బాబాయ్. తందూరి ఏంటో కానీ మా వాడి ఫ్యాంటసీలు మాత్రం భలే ఉన్నాయి. నాకు ఆ పుదీనా పచ్చడి కావాలి, అందులోనే ముంచిపెట్టు. సరే కదా అని చెప్పి ఆ పుదీనా చట్నీలో ముంచిపెట్టాను బాబాయ్. లొట్టలు వేసుకుంది అన్నాడు మరి. ఇదే గ్యాప్లో మా దేవసాన్ని కూడా టేస్ట్ చేస్తుంది. కోడి అనుకుందో కొబ్బరి చెప్పు అనుకుందో పీక్ తిని ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఒక్కసారి ఆ ఫేస్ చూడండి, ఆ ఎంజాయ్మెంట్లో ఎంత ఆనందం ఉందో. సినిమా థియేటర్ దగ్గర టికెట్ దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, బిర్యానీ వచ్చిన తర్వాత అంత ఆనందంగా ఉంది బాబాయ్. ఆ మొక్క చూడు ఎర్రగా నిగనిగలు ఎలా ఆడిపోతుందో. ఈ మండి చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది బాబాయ్, మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. మీకు గుర్తుంటే ఒక సినిమాలో సునీల్ గారు పిజ్జాని బాగా వర్ణిస్తారనమాట. ఒక పాస్పెన్ చపాతీ మీద ఆ ముక్కలు ఈ ముక్కలు వేసి చెత్తగా ఉంటుంది, అది తీసుకురండి అంటారు చూసా. ఈ మండి చూస్తే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ బాబాయ్. సరేగా మొదలెడదామని స్టార్ట్ చేసాం బాబాయ్. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now.
మొత్తానికి బిర్యానీ ఓవర్ బాబాయ్. ప్లేట్ ఖాళీ, మా జోబు ఖాళీ. బట్ ఫుడ్ ప్లానెట్ యాంబియన్స్ మాత్రం సూపర్ బాబాయ్. Break it down, feel the sway. Said God that me don't run away. Dembo beats, let's ignite. Dance with me through the night. Baila, baila, sin parar, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. చేసుకోకపోతే మేమేదొట్టే అని నేను అన్నాను. బట్ నచ్చితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.